ఎప్పుడో పూర్వకాలం గడిచిన 5 సంవత్సరాల నుంచి ఒక్క పోలు కూడా మార్చలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా చెడిపోయిన ట్రాన్స్ఫారాలన్నీ కూడా రీప్లేస్ చేయాలని అడుగుతున్నారు సార్. తప్పకుండా మొన్న కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజానగరం కాన్స్టిట్యున్సీలో దాదాపు 350 అగ్రికల్చర్ స్పెండింగ్ ఉన్నాయని చెప్పి వారం క్రితమే ఆయన వేరే క్వశ్చన్ ద్వారా రావడం జరిగింది ఎమ్మెల్యే గారు. తప్పకుండా వాటిని కూడా త్వరగా పూర్తి చేసి ఎండాకాలంలో వీటన్నిటి కూడా ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్నింటిని కూడా ఇప్పుడే కొనుగోలు చేస్తూ ఉన్నాం సార్. వాటిని తప్పకుండా రాబోయే రోజుల్లో పూర్తి చేసి నెక్స్ట్ వ్యవసాయ సీజన్కి అందిస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కొత్తగా సబ్స్టేషన్స్ కావాలని అడగడం జరిగింది. ఖచ్చితంగా సబ్స్టేషన్స్ని అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం లోడ్ ప్రకారం తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఇప్పటికే ఎస్పీడీఎస్ఎల్ కింద దాదాపు 22 సబ్స్టేషన్స్ని టెండర్ పిలవటం జరిగింది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి లోడ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా వరుసన్న సబ్స్టేషన్స్ రైతులకి అందజేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. 513 ట్రాన్స్ఫార్మర్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. అవి కానీ అదేవిధంగా కండక్టర్ కానీ చాలా పెద్ద ఎత్తున పెండింగ్ ఉందని చెప్పారు. ఇప్పుడే టెండర్స్ ప్రక్రియ పూర్తయిపోయింది. త్వరగానే పూర్తి చేసి రాబోయే సీజన్కి తప్పకుండా వాటిని అందిస్తామని చెప్తాము.